ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తినేది బాగుండాలి అని ఇప్పటివరకు చెప్పిన మీరు పర్యావరణాన్ని కూడా బాగుండే బాధ్యత తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. లేదు, అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. పాలు తాగితే మీసాలు వస్తాయి సార్ ఆడవాళ్ళకి? కరెక్ట్, అదే మూల కారణం. ఎట్లా చెప్తారు సార్? పాలని ప్యూరెస్ట్ ఫామ్ లో తీసుకోవడం వల్ల వాళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఇంకా స్ట్రాంగ్ బోన్స్ తో హ్యాపీగా ఉన్నారని కదా మనకి చెప్పారు. సో అందరూ పాలు తాగి ఏం గట్టిగా ఉన్నారని అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే పాలే లేవు. ఇప్పుడు బియ్య పిండితో కొన్ని లక్షల రకాల వంటలు చేయొచ్చు, కోట్ల రకాలు చేయొచ్చు మన మిల్లెట్స్తో. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ వ్యక్తి ఒక ఇండిపెండెంట్ రీసెర్చ్ సైంటిస్ట్. ఎంతకాలమో రీసెర్చ్ చేసి మనందరికీ మంచిగా ఉపయోగపడే అంశాలు లైట్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఒకప్పుడు దీనికి సంబంధించిన యాక్సెప్టెన్స్ చాలా తక్కువగా ఉన్నా ఇవాళ రోజున మిల్లెట్స్ అంటే తెలియని వాళ్ళు లేరు, మిల్లెట్స్ యొక్క న్యూట్రిషనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడని వాళ్ళు లేరు. ఈ నేపథ్యంలో అసలు మిల్లెట్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు ఈ పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు మీ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే అంటూ గట్టిగా నమ్మే వ్యక్తి పద్మశ్రీ అవార్డు విన్నర్ అయినటువంటి శ్రీ ఖాదర్ వలి గారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాం. ది గెస్ట్ ఆఫ్ అవర్ షో టుడే. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీ స్మైల్ వెనకాల సీక్రెట్ ఏంటి సార్? ఎప్పుడు ఎక్కడ చూసినా సరే అలా ఒక చిన్న స్మైల్తో అందరినీ చాలా వార్మ్గా వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్ ఆ స్మైల్ సీక్రెట్? ఆరోగ్యం. సార్ చాలా ఫేమస్గా మీ కోట్ ఒకటి అందరి నోట్లో వినిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యువర్ ఫుడ్ ఇస్ రైట్, మెడిసిన్స్తో పని లేదు. ఇఫ్ యువర్ ఫుడ్ ఇస్ రాంగ్, ఏ మెడిసిన్ పనిచేయదు. సో ఫుడ్ గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు రీసెంట్గా ఇప్పుడు మీరు చేస్తున్న ఒక రెవల్యూషన్ అమంగ్ పబ్లిక్, ఇట్స్ ఆల్సో ది కన్జర్వేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అని కూడా మాట్లాడుతున్నారు. తినేది బాగుండాలి అని ఇప్పటివరకు చెప్పిన మీరు పర్యావరణాన్ని కూడా బాగుండే బాధ్యత తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ రెండిటికి కనెక్షన్ ఉందా, లేదా జనాలకి మిల్లెట్స్ గురించి బాగానే అవగాహన వచ్చేసింది, ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడదామని స్టార్ట్ చేస్తున్నారా? లేదు, అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మన భూమి తల్లి మన్నిని సంరక్షించాలన్నా, ఎండిపోతున్న నదుల్ని మళ్ళా వెనక్కి తీసుకురావాలన్నా, పెరుగుతున్న భూ ఉష్ణ తాపాన్ని ఆపు చేయాలన్నా, వచ్చే తరాలు బుద్ధిమాంద్యులుగా పుట్టకుండా ఉండాలన్నా, వచ్చే తరాల్లో వైవిధ్యమైన జీవరాశిని మానవ జాతి చూడాలనుకున్నా, ఏం కావాలనుకున్నా, మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 90% భూమండలాన్ని ఆవరించుకున్న C4 గ్రాసెస్ అంటారు. 6000 ప్రభేదాలు ఉన్నాయి. అందులో 200 రకాల ఈ గడ్డి జాతులు ఇచ్చే ధాన్యాలే మిల్లెట్స్. అందులో కొన్ని పీచు పదార్థాన్ని ఎక్కువగా తమలో ఇమిడ్చుకున్న ధాన్యాలు మన ఆరోగ్యానికి మూల సోపానాలు. మిల్లెట్స్కి సంబంధించిన న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి డీటెయిల్డ్గా వెళ్లే లోపు సార్, ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందర మీరు ఒక మాట అన్నారు. మీరు తినే మాంసాకృతుల వల్ల పర్యావరణం నాశనం అవుతోంది, మీరు తాగే కాఫీ టీల వల్ల పర్యావరణం నాశనం అవుతోంది, ఎస్పెషల్లీ మందు తాగే వాళ్ళకి మందు వల్ల ఈ పర్యావరణం నాశనం అవుతోంది అంటే మహా అయితే ఒక లిమిట్ దాటాకో లేకపోతే రాంగ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీకి నష్టం జరుగుతుందంటే ఇట్ ఇస్ ఫైన్. అన్నం తింటే, గుడ్లు తింటే, పాలు తాగితే పర్యావరణం ఎందుకు నాశనం అవుతుంది సార్? చాలా బాగా అడిగారు ప్రశ్న. పాలు ఉత్పాదన చేసేదానికి మనం దాదాపుగా మోర్ దాన్ 10 బిలియన్ కౌస్ని పెంచుతున్నాం. IVF, జెనెటిక్ మోడిఫైడ్, స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నీ అవంతా వేరే విషయం. ఈ బిలియన్స్ ఆఫ్ కౌస్ని పెంచాలంటే అంత పెద్ద ప్రమాణంలో గడ్డి కావాలి. గడ్డి పెంచడానికి స్థలం కావాలి. అవునా? అవును సార్, డెఫినెట్లీ. వాటి ఫుడ్ అదే కదా. అదే కదా. రోజు మీరు 100 గ్రాముల ఫుడ్తో ఒక పూట తినగలిగితే దానికి
1000 గ్రామ్ కేజీ 2 కేజీలైనా కావాలి. ఆబ్వియస్లీ. 10 times 20 times మోర్. అవి పాలు ఉత్పాదన చేసేదానికి. అంత పెద్ద ప్రమాణంలో మీరు ఆవుల్ని పెంచేదానికి రోజుకు కనీసం, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ మాంసం, పాలు పితుక్కుంటూ ఆ ఆవుల్ని అలాగే ఉంచుకుందాం అనుకున్నా కానీ 10 సంవత్సరాలు 1 లీటర్ పాలు పెంచేదానికి కనీసం 38 లీటర్ల నీళ్లు కావాలి. అచ్చా, అంటే మీరు వాటి యొక్క ఫుడ్ అన్ని క్యాలిక్యులేట్ చేసి అన్ని కంపేర్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. దాన్ని పెంచేదానికి కాదు. 1 లీటర్ పాలు పితకాలంటే 38 లీటర్స్. ఎన్ని లీటర్ల పాలు తీస్తుంది ప్రపంచంలో మానవ జాతి ఇప్పుడు? అంతే కదా, కొన్ని వేల మిలియన్ ట్రిలియన్ లీటర్స్. మనం పాలతో ఆగట్లేదు. పన్నీరు, చీజు, దాన్ని కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఏదేదో ప్రాసెస్డ్ ఫుడ్స్ అంతా చేస్తున్నాం. దాటికి అన్నిటికీ మూలం ఆవు పాలు ఇవ్వాలి కదా. ఆ పాలు తాగి ఏమయ్యారు మీరందరూ? ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి. పాలు తాగితే మీసాలు వస్తాయి సార్ ఆడవాళ్ళకి? కరెక్ట్, అదే మూల కారణం. ఎట్లా చెప్తారు సార్? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. అందులో ఆవు దూడ పెరిగేదానికి కావాల్సిన హార్మోన్ బ్యాలెన్స్ వేరే, మానవుడు పాప కానీ పాపోడు కానీ పెరిగేదానికి కావాల్సిన హార్మోన్ బ్యాలెన్స్ వేరే. అంటే ఆవు పాలల్లో ఉన్న బ్యాలెన్స్ ఎవరి కోసం దేవుడు సృష్టిస్తాడు? ఆవుల కోసం, ఆవు దూడ కోసం. ఆవు దూడ కోసం. మీరు తాగుతున్నారు. మీ పాలు ఎవరు తాగాలి? మన పిల్లలు తాగాలి. మరి పిల్లలు ఇప్పుడు ఏం తాగుతున్నారు? సృష్టిలో కూడా కేవలం 1 సంవత్సరం పాటో 9 నెలల పాటో పాలిస్తారు. 2 సంవత్సరాలు అనుకోండి మాక్సిమం. అలాంటి అద్భుతమైన వైజ్ఞానిక విషయాన్ని పక్కన పెట్టి బిజినెస్ కోసమని ఐవీఎఫ్ సెంటర్లు లాగా ఆవులకి వీర్యకణాలను చొప్పించి కృతకంగా పాలు తయారు చేసి ఒక్కొక్క ఆవు నుంచి 20-30 లీటర్లు తీసి మీరు బిజినెస్ చేస్తున్నారా? వైజ్ఞానికంగా పాలని మీ పిల్లలను ఉత్పదిస్తున్నారా? ఎక్కడైనా ఒక్క వైజ్ఞానిక ప్రాయోగికంగా నిరూపణ ఎవరూ చేయలేదు ఇంతవరకు. విజ్ఞానం ఒకవైపు మాట్లాడుతూ ఉంటారు సార్, కానీ పాలలో న్యూట్రియంట్ వాల్యూ ఏముండదంటారా? అది తాగడం వల్ల కేవలం ఏమీ లేదంటున్నారా? పాలల్లో కాల్షియం లేదు. 900 మిల్లీగ్రాములు మాత్రమే ఉండేది. అది మీకు దొరకదు. ఎందుకంటే అనిమల్ ప్రోటీన్లో ఇరుక్కున్న కాల్షియం మీ దేహం తీసుకోలేదు. అది మీ తల్లిపాలకు అందుకే సంబంధం ఉంది. మీ తల్లిపాలల్లో ఆ కాల్షియం మీ పొట్టలోకి వెళ్ళేదానికని దేవుడు తయారు చేస్తాడు. అది సంగ్రహించబడుతుంది. లేదు, కాల్షియం మామూలుగా మనం ఎలా తెచ్చుకుంటామంటే రాగులు కానీ, నువ్వులు కానీ, సజ్జలు. మీరు మిల్లెట్స్ లో అవన్నీ ప్రాపగేట్ చేస్తారు. కానీ మా పూర్వీకులందరూ విన్న దాని ప్రకారం, పెద్దవాళ్ళు చెప్పిన దాని ప్రకారం పాలని ప్యూరెస్ట్ ఫామ్ లో తీసుకోవడం వల్ల వాళ్ళు 90 ఏళ్ళు 70 ఏళ్ళు ఇంకా స్ట్రాంగ్ బోన్స్ తో హ్యాపీగా ఉన్నారని కదా మనకి చెప్పారు. అది కూడా తప్పమ్మా. ఎందుకంటే ప్యూరెస్ట్ ఫార్మ్లో ఉన్న మిల్క్ ఎవరికి దొరికేది కాదు. ఎందుకంటే ఆవులు 1 లీటరు 1.5 లీటర్ కంటే ఎక్కువ పాలు ఇచ్చేవి కాదు. అది దూడలు తాగిన తర్వాత మిగిలేది ఒక 200 ml లేకపోతే 100 ml. సో అందరూ పాలు తాగి ఏమి గట్టిగా ఉన్నారని అది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే పాలే లేవు. ఈ పాలు ఎక్కువ ఎక్కడ దొరుకుతున్నాయంటే ఈ టెక్నాలజీస్ వచ్చి జిఎం, ఐవీఎఫ్ ఇవంతా వచ్చిన తర్వాత పాలు ఇలా ఉన్నాయి. సరే సార్, పాల గురించి ఇప్పుడు నాకు మీరు పౌల్ట్రీ ఫార్మింగ్ కి కూడా కావాల్సినంత వాటర్ రిసోర్సెస్ కోసం ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది అంటున్నారు. అర్థమవుతుంది. పొల్యూట్ కాదు, నాశనం అయిపోతుంది. పొల్యూషన్ ఇస్ సింపుల్. యూ కెన్ ఆల్వేస్ రిమూవ్ ద పొల్యూషన్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డ్యామేజ్ అంటే ప్రకృతి వనరుల్ని మనం నాశనం చేస్తున్నాం. ఈ జీవ చక్రాల్ని మనం విడగొట్టుతున్నాం. అంటే వాటర్ రిలేటెడ్ ఏ ఫుడ్ అయినా సరే పర్యావరణం నాశనం చేస్తుంది అంటున్నారు మీరు. కరెక్ట్. సో సాగుబడి చేసిన ఏ పంట అయినా 92 బిలియన్ పిగ్స్ ఆర్ ఈటన్ ఆన్ ఏ ఇయర్లీ బేసిస్. 1 కేజీ మాంసం తయారు కావాలంటే 50,000 లీటర్ల నీళ్లు కావాలి. మీరు ఆ 50,000 లీటర్ల నీళ్లు నాకు ఇస్తే నేను మీకు 1000 లీటర్లకి 4 కేజీలు మిల్లెట్స్ పెంచిస్తాను. 50,000 ఇంటూ 4 కేజీలు ఎంత అయింది?
ఎంత అయింది? సార్ అసలు 2 లక్షలకు. అంటే అన్ని కేజీలు మిలెట్స్ వస్తే 1 కేజీ మిలెట్ 10 మంది తినొచ్చు. మీరు 1 కేజీ మాంసానికి అంత చేస్తున్నారు అంటే 20 lakh భోజనాలకి సంబంధించినంత నీళ్లు మీరు 1 కేజీ మాంసంలో మాయం చేస్తున్నారు. సో మాంసం తినకూడదు అంటున్నారు, తర్వాత పాలు తాగకూడదు అంటున్నారు. అంటే తాగకూడదు అనేది ఇన్నాళ్ళు మీరు చెప్పారు, నాకు అర్థమైంది. బట్ పర్యావరణానికి ఎంత కూడా నాశనం చేస్తున్నారు అనేది మీరు ఆలోచించాలి. అంటే మీరు తాగే ప్రతి ఒక్క కప్పు కాఫీలో ఉన్న పాలు అక్కడ నదుల్ని మాయం చేస్తోంది. అంతేకాకుండా కాఫీ టీ ఎస్టేట్లు పర్వత ప్రాంతాల్లోనే ఉంటాయి. అంటే పర్వత ప్రాంతాల పదరాల్లో ఉన్న మట్టిని గట్టిగా ఒడిసిపెట్టుకునే ఈ మిల్లెట్ గ్రాసెస్ని తీసేసి టీ కాఫీ ఎస్టేట్లు వేశారు. సో నీళ్లు కిందికి పోవట్లేదు, పైనే ఇంగిపోతున్నాయి. లోపలికి వెళ్ళాలంటే టీ కాఫీ ఎస్టేట్ రూట్స్ ఇంతే ఉండేది, 4 అడుగులు. పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే కిందికి పోతాయి. సో 2 తీసేసాం. పైన మట్టిలో ఉన్న గడ్డి పూచల్ని తీసేసాము, కింది భాగంలోకి వెళ్ళి నీళ్ళను పట్టుకునే పెద్ద పెద్ద వృక్షాల వేరు సంపదను తీసేసాము. చిన్న కాఫీ చెట్లను టీ చెట్లను కూర్చోబెట్టుకున్నాము. అందుకే వయనాడు లాంటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయని ఏ తజ్ఞుడు చెప్పట్లేదు. సార్ ఒక డౌట్, కాఫీ తాగకూడదు టీ తాగకూడదు అని మీరు చెప్పడం కాదు, ఇప్పుడు అసలు ప్లాంటేషన్ అవాయిడ్ చేయాలన్నది చెప్తున్నారు. ఎగ్ తినకూడదు, పాలు తాగకూడదు. సార్ మీకు వియర్డ్గా అనిపించట్లేదు సార్? అంటే ఇంకా ప్రపంచం మొత్తంలో మిల్లెట్స్ తప్ప వేరేది ఏదీ లేదు, నో అదర్ ఫుడ్ రిసోర్స్ ఎక్సెప్ట్ మిల్లెట్స్ అంటే అందరూ యాక్సెప్ట్ చేయగలరు అంటారా సార్? ప్రాక్టికల్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మీరు అంటున్నారు మిల్లెట్స్తో పాటు ప్రపంచంలో అనేక వైవిధ్యమైన ఆహార పదార్థాలు దేవుడు ఇప్పటికీ ఇస్తున్నాడు, ఎప్పటికీ ఇస్తున్నాడు. ఓకే, కానీ మూర్ఖంగా మానవజాతి గడిచిన 100 సంవత్సరాల్లో తాము ఎరువులు వేసి తాము టెక్నాలజీ వాడి ఈ పదార్థాలని కార్పొరేట్లు తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్న దాన్ని గురించే మీరు చెప్తున్నారు. పాలు, గుడ్లు, మాంసము, సోయాబీను వీళ్ళతో కలిపి అంతా చేసి రెడీ చేస్తున్న పదార్థాలే మీరు చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే ఇంకా వేల పదార్థాలు ఉన్నాయి. మిల్లెట్సే 200 రకాలు ఉన్నాయి. ఇంకా ఆహారం మిల్లెట్స్ ఒకటే కాదు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ట్యూబర్స్ అంటే గడ్డలు ఇవన్నీ ఉన్నాయి బాబు. ఇవన్నిటి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అదే వైవిధ్యత అనేది మీ వంటింట్లో లేకుండా, మీకు వైవిధ్యత అనే పదానికి అర్థమే లేకుండా. ఇంత వైవిధ్యత ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ స్వామినాథన్ గారు మొదలు పెట్టినప్పుడు వై డిడ్ ఓన్లీ రైస్ అండ్ వీట్ బికేమ్ సో పాపులర్ సార్? మిల్లెట్స్ని ఎందుకు ఆ రోజు ప్రమోట్ చేయలేదంటున్నారు? అది ఆయన్ని అడగాలి మీరు. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అంటే నేను మొదటి నుంచి గ్రీన్ రెవల్యూషన్ హ్యాస్ బీన్ ఏ బిజినెస్ ప్రపోజిషన్, నాట్ ఏ సైంటిఫిక్ ప్రపోజిషన్. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఎరువులను అమ్ముకునేదానికి ఆ ఎరువులు వాడాలంటే C3 గ్రాసెస్, వరి బియ్యము, గోధుమలు, అవి మాత్రమే. ఇదే ట్రిక్, వాళ్ళు వాడిన ట్రిక్ అది. C3 గ్రాసెస్ నీళ్లు కట్టి ఎరువు. C3 అనేది ఒక మాలిక్యూల్ అన్నమాట, పైరువిక్ యాసిడ్ అని. పైరువిక్ యాసిడ్ నుంచి C4 ఆక్సాలో అసిటిక్ యాసిడ్, C5 ఆస్కార్బిక్ యాసిడ్, C6 సిట్రిక్ యాసిడ్. ఈ గ్లూకోజ్ బిల్డప్ అయ్యేది బయోకెమికల్గా పాత్వే ఇది అనమాట. అంటే C3 నుంచి గ్లూకోజ్ని తయారు చేసే ప్రతి చెట్టును C3 ప్లాంట్స్ అంటారు. మీరు మామిడి పండు ఇవన్నీ అవే. తేడా ఏంటంటే C4 గ్రాసెస్ 90% భూభాగాన్ని ఆవరించుకున్నాయి. C3 ప్లాంట్స్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఇది వేరే, ఇది వేరే. ఇక్కడ తేడా ఏంటంటే C4 గ్రాసెస్కి మీరు నీళ్ళు ఇచ్చినా నీళ్ళు ఇవ్వకపోయినా గ్లూకోజ్ తయారవుతుంది, ధాన్యం తయారవుతుంది. వరి బియ్యంలో, గోధుమల్లో అలా కాదు, నీళ్ళు ఇస్తే ఎక్కువ తయారవుతుంది, నీళ్ళు లేకపోతే తక్కువ తయారవుతుంది. అందుకే మీరు వరి బియ్యం, గోధుమలు నీళ్లు ఉంటేనే పెంచగలరు. సో ఏంటి సార్ గ్రీన్ రెవల్యూషన్ కి C3 గ్రాసెస్ కి కనెక్షన్? ఎరువులు నీళ్లు కట్టడం వల్ల దిగుబడి ఎక్కువ అవుతుంది. 7 క్వింటలు 5 క్వింటలు వస్తున్న ధాన్యం 30 క్వింటలు 35 క్వింటలు వస్తుంది. అంటే మన జనాభాని దృష్టిలో ఉంచుకొని అట్లా ఏమీ కాదు, జనాభా అప్పుడు ఏమీ లేదు.
జనాభాకు దీనికి సంబంధం అంటే లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్టెడ్ ఇండియన్ రైస్ కాదమ్మా, ఇండియా ఇప్పుడు మొదలుపెట్టింది. అంతకుముందు అంతా గోధుమలు అంతా వియత్నాము, ఫిలిప్పీన్స్లో రైస్ ఇన్స్టిట్యూట్ పెట్టింది. అక్కడి ఏషియన్ కంట్రీస్ అన్నీ వరి బియ్యం తయారు చేస్తున్నాయి. వేరే చోట్ల కూడా వరి బియ్యం పెంచుతున్నారు, లేదని కాదు. మనం ఇప్పుడిప్పుడు గడిచిన 35 సంవత్సరాలుగా ఇండియా మ్యాప్ మీదకి వచ్చింది. ఈ ఈ ఈ ఈ టెక్నాలజీస్ గ్లోబల్ మార్కెట్లోకి ఇప్పుడిప్పుడు వస్తుంది. ఎవరు ఎప్పుడు మార్కెట్ అయినా, ఇండియా అయినా వేరే దేశాలైనా, అందరూ ఈ కార్పొరేట్ చేతుల కబంధాస్తాల్లోనే ఇరుక్కుని ఉన్నారు. ఎందుకంటే ఆ విత్తనాలు, ఆ ఎరువులు, ఆ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాల పేటెంట్లన్నీ వాళ్ళవే. సో వాళ్ళకి ఏ దేశం అని ఇంపార్టెంట్ కాదు, ఏ దేశంలో అయినా వరి బియ్యం గోధుమలే తినాలి అని చెప్పుకుంటూ వచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అవైజ్ఞానికం. ఎందుకంటే ఈ పదార్థాలు పెరగవు ఎక్కడో నీళ్లున్న చోట చెరువుల కింద పెరిగే కొన్ని పదార్థాలని ఇదే మీ ఆహారం ప్రైమరీ అని వీళ్ళు చేశారు. ఇదంతా గడిచిన 100 సంవత్సరాల్లో జరిగింది. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పాలు, గుడ్లు, మాంసం ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా ఇప్పటివి తినడం వల్ల మనకి నష్టం అని తెలుసు, కానీ పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తోంది అన్నది ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు. అందుకంటే ముందు జరుగుతున్నా, అంటే ముందు పాలు లేవా, ముందు వరి బియ్యం లేదా, ముందు గోధుమలు లేవా అని మీరు ప్రశ్నలు అడిగితే ఉన్నాయి. అవి 10,000 సంవత్సరాల క్రితమో 50,000 సంవత్సరాల క్రితం నుంచో ఉన్నాయి. కానీ మానవ జాతికి అందుబాటులో లేవు అవి. అంతా మానవ జాతికి అందుబాటులో ఉన్న ఆహార పదార్థం ఇవే, మిల్లెట్స్. ఎప్పటి నుంచి కాదు, లక్షల సంవత్సరాల నుంచి. అంటే మూల ఆహారమైన నిజమైన ఆహారాన్ని మనం కాదని మన నెత్తి మీద పోసుకుంటున్నాం అనారోగ్యాన్ని. ఎందుకు మిల్లెట్స్ ఏ గుణాల వల్ల సుపీరియర్ క్వాలిటీ గ్రెయిన్స్ అని ఎందుకు అంటారు? వాటిని సూపర్ ఫుడ్ అని ఎందుకు అనాలి అంటే C4 గ్రాసెస్ అని చెప్పాను. ఈ C4 అనేది అతి ముఖ్యం. ఎందుకంటే ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ తయారవుతుంది. నీళ్ళ అవసరం లేదు. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వాటర్ అని చెప్పలేను. పర్యావరణంలో 30% నీళ్ళు ఉన్నా దాన్ని పీల్చుకొని గాట్ చేస్తుంది. అంటే చాలా తక్కువ నీళ్ళు, అంటే మీరు నీళ్లు పట్టాల్సిన అవసరం లేదు. పర్యావరణంలో ఉన్న వాటర్ని కూడాను తేవాంశాన్ని పీల్చుకొని చేసే అద్భుతమైన గుణం ఈ మిల్లెట్ గ్రాసెస్, అంటే మిల్లెట్ ఆ గడ్డి పూచలకు ఉంది. వరి బియ్యానికి గోధుమలకు లేదు, పీరియడ్. సింపుల్. సుపీరియర్ ఎందుకంటే నీళ్లు లేకుండా గ్లూకోజ్ను తయారు చేస్తున్నప్పుడు పీచు పదార్థంతో దేవుడు దాన్ని ముడివేశాడు, పిష్ట పదార్థానికి. కార్బోహైడ్రేట్ ఈజ్ నౌ కనెక్టెడ్ టు ఇంటర్ట్వైన్డ్ విత్ ఫైబర్. ఈ వ్యత్యాసం మీకు అర్థం కావాలి. C3 గ్రాసెస్లో ఫైబర్కు సంబంధం లేదు. ఫైబర్ ఉన్నా పై పొరలో ఒక్క పొర పెట్టాడు. ఎందుకు? మూత పెట్టాలి కాబట్టి ఆ పొట్టు పెట్టాడు. అంటే మీరు బియ్యాన్ని మీరు తీసుకొని ఆ పొట్టు అలా తీసేస్తే ఫైబర్ లేదు, జీరో. సో మీరు పిష్ట పదార్థం ఒక్కటే తినటం వల్ల రక్తంలోకి గ్లూకోజు వరదలాగా వచ్చేస్తుంది. అర్థమైంది సార్. మిల్లెట్స్లో ఏమవుతుంది? అది జరగదు. నిదానంగా నియమిత ప్రమాణంలో నియంత్రణతో రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది. అంటే మీ రక్తం పలుచతనం అలాగే ఉంటుంది. గ్లూకోజ్ ఎక్కువైంది రక్తంలో మీ ఉష్ణానికి, అంటే మీ దేహ ఉష్ణతకి 38.4 degrees. ఇప్పుడు నీళ్ళల్లో చక్కెర వేసి కొద్దిగా వేడి చేస్తే ఏమవుతుంది? అది మందం అవుతుంది, పాకం అవుతుంది. అంటే మీ రక్తాన్ని మీరు పాకం చేసుకుంటున్నారు. వరి బియ్యం తింటే, గోధుమలు తింటే చక్కెర ఆఫ్కోర్స్ డైరెక్ట్ పాకం. అర్థమవుతుందా? సో రక్తం మందం అయితే ఎవరికి ఇబ్బంది? మీ హృదయానికి ఇబ్బంది. హృదయం బీపీ వచ్చింది, ఇంకా ఎక్కువ, ఇంకా రోగాలన్నీ ఇంకా అంతా మొదలవుతున్నాయి. వైజ్ఞానికంగా ఈ విషయాన్ని మాట్లాడాల్సిన అవసరం బయోకెమిస్ట్రీకి ఉన్నింది, కానీ ఎవరు మాట్లాడటం. అంటే సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక ఫైబర్ ఉన్నటువంటి రైస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ కాదు, బ్రౌన్ రైస్ లో లేదు, ఏ రైస్ లో లేదు. వరి బియ్యము అనే జాతిలో ఈ బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్ అన్నీ అంతే.
0.2 గ్రామ్సే ఉండేది, ఓకే పైన మాత్రమే ఉండేది. మిల్లెట్స్లో అయితే 200 రకాలు వేరే వేరే ప్రమాణాల్లో అద్భుతంగా పదరాలు ఇట్లా చుట్టి పెట్టాడు దేవుడు. అండుకొర్రలు అయితే 12.5%, అంటే 100 గ్రాములు మీరు ధాన్యం తీసుకుంటే 12.5 గ్రాములు ఫైబర్. అరికల్లో 9. సార్ మీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని మిల్లెట్సే కదా సార్? అంతా మిల్లెట్సే ఉండాలి అందరికీ. అందరికి మీది అడుగుతున్నాను సార్. నాది వేరే విషయం, నేను అలాగే ఉంటాను. నేను ఇంకా చాలా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ మీ ఆహారం మార్చండి మిల్లెట్స్కి, అదే మూల ఆహారం, వైజ్ఞానికమైన ఆహారం అది. అందరూ అనుకుంటే ఏదో ట్రెండ్, ఇది అది, కూరగాయలు తినండి, పండ్లు తినండి, అది కాదు. నిజం మూల ఆహారం ఇది. దేవుడు మన కోసం చేసిన, మన పొట్ట కోసం చేసిన, మన పచననాళాని కోసం చేసిన ఆహారం, మూల ఆహారం ఇది. ఎన్నో ఇయర్స్ నుంచి, మోర్ దాన్ 30 years ఆఫ్ యువర్ రీసెర్చ్ ఆన్ మిల్లెట్స్. ఓకే, పద్మశ్రీ అవార్డు విన్నర్ మీరు. యుఎస్ నుంచి ఒక మంచి ల్యూక్రేటివ్ శాలరీ ఉన్న జాబ్ని వదిలేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేస్తున్నారు, మిల్లెట్ ఫర్ ఫుడ్ అంటున్నారు, దాని తర్వాత ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక పక్క మీరు చూసుకుంటే ఏ రకంగానూ పర్యావరణం కోసం కానీ ప్రజల గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం మీకు లేదు. యూఆర్ ఆల్ వెల్ సెటిల్డ్, వెల్ డన్. మీకు ఎందుకు సార్ ఈ ఇంట్రెస్ట్? అంటే సంథింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సొసైటీ అని మీరు అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఇది? నాకు ఒక కూతురు ఉందమ్మా. ఆ కూతురుకు పిల్ల పుడితే వాడికి నీళ్లు లేవు, ఎండ 48 degrees ఉంటే వాడేం బతుకుతాడమ్మా? వచ్చే తరాలకి మనం ఏమి ఇస్తున్నామని ఒక చిన్న ఆలోచన ఉండాలి. అదేనా సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్? నేను మిల్లెట్స్ పెంచానమ్మా, చూపించాలి. లక్షల సంఖ్యలో పక్షులు వస్తాయమ్మా. నేను ఒక చిన్న పక్షి, అది 1/4 ఇంచ్ ఉంది, దాన్ని చూస్తూ దాని ఫోటో తీయాలని 8 గంటలు మన్ను మీద పడుకొని ఆ పొలంలో ఉన్నాను. ఎంత అద్భుతమో అది. వచ్చి ఆ మిల్లెట్ ధాన్యాన్ని నోట్లో పట్టుకొని తినడు. నేను ఫోటో తీశాను 8 గంటలు. ఇది ఎప్పుడు 1999 సంవత్సరంలో. అలా వేల రకాల పక్షులు, లక్షల పక్షులు కాదు, వేల రకాల పక్షులు. బయోడైవర్సిటీ అంటారు, వైవిధ్యత, జీవ వైవిధ్యత మన భూమి మీద ప్రసరింప చేయాలంటే మిల్లెట్స్. ఎందుకంటే మిల్లెట్స్ ఆర్ ఫుడ్ ఫర్ thousands of varieties of life forms on this planet. ఈ విషయాల గురించి మానవ జాతి పూర్తిగా మార్గం తప్పిపోయింది. వై ఓన్లీ కాదర్వలి గారు హ్యాస్ స్టేటెడ్ దిస్ అన్నది నా పాయింట్ సార్. అంటే మీకు అది ఇన్స్టింక్ట్గా వచ్చిందా, ఆర్ మీకు ఏదైనా ఒక పాయింట్ మిమ్మల్ని మూవ్ చేసిందా, ఆర్ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యారా? వాట్ ఈస్ దట్ పర్టికులర్? ఎమోషనల్గా ఏమీ లేదమ్మా, అంతా సైన్సే. నాకు నా బతుకంతా సైన్స్. నాకు అదొక ప్రాబ్లం ఉంది, నాకు పెద్ద ఎమోషనల్ టచ్, ఈ ఎమోషన్, ఈ సినిమాలు, ఈ టచ్లు ఇవన్నీ లేవు నాకు. ఐ హ్యావ్ నో ఎమోషన్స్. బేసికలీ సైన్స్. మనం విజ్ఞానపరంగా ఆలోచిస్తే ఇంత నాశనం జరుగుతోంది. ఎందుకు జరిగింది? నీళ్ళు మనం చక్రాన్ని మార్పు చేశాము అంటే దాన్ని వెనక్కి తీసుకురావాలంటే ఏం చేయొచ్చు ప్రకృతిలో? ఈ తర్కబద్ధమైన ఆలోచన మనం ముందుకు తీసుకెళ్తే సమాధానాలు దొరుకుతూ వచ్చాయి. అంటే మీరున్న ఉద్యోగాన్ని మానేసి యుఎస్ నుంచి ఇండియా వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురాగలను అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండిందా? ఇస్ మై పాయింట్. దట్ విల్ డెఫినెట్లీ నాట్ బి అన్ ఈజీ జాబ్ కదా. ఈజీ జాబ్ అంటే వాట్ పుష్ అంటే ఈజీ జాబ్ కాదని మా ఆవిడ చెప్తూనే ఉంది. ఓకే. సో ముఖ్యంగా మీరు నిజంగా ఈ సినిమా లెవెల్లో ప్రశ్న అడుగుతున్నారు, మీ ఎమోషనల్ కంటే ఇది అది అని అంటే ఇంకా అంతా అంటే చెప్పాలంటే మా భార్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడ మీరు చేయలేరు ఇదంతా ఎందుకురా, కొండకు వెళ్ళి తల ఢీ కొట్టుకుంటావా అని కూడా చెప్పింది. నేను చెప్పాను తల ఢీ కొట్టుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఒక్కొక్క రాయి పక్కన పెడదాం. దట్స్ బెటర్ దాన్ ఆ అమెరికాలో ఉండి తినకూడదు తిని పాడకూడదు పాడి ఎందుకు రోగాలు తెచ్చుకోవడము.
సో హ్యాపీగా ఉండాలంటే మన దేశమే మంచిది. అంటే అఫ్కోర్స్ నాకు మా పాప కూడాను అమెరికాలో పుట్టకూడదని ఇండియాకి వచ్చాం. యాక్చువల్లీ మా అమ్మాయి ఈజ్ కన్సీవ్డ్ ఇన్ అమెరికా. 7 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చాం. మా పాప భారతీయగా పుట్టాలనేది మా కోరిక. వండర్ఫుల్. సో నాకు భారతదేశం ఒక రకమైన అనుబంధం. ఎందుకంటే నేను పుట్టిన ఆ ఊర్లో వేప చెట్టు మీద కూర్చొని రాత్రంతా హరికథ విన్నాను. నేను పెరిగిన ఆ ప్రదేశం, మా అమ్మ జొన్న చేలల్లో పని చేసేది. సో పొద్దున్నే అమ్మతో వెళ్ళేవాడిని పని చేస్తూ. చివరికి జొన్నలు దిగుబడి వచ్చేటప్పటికి వస్తే ఆ కంకులను పట్టుకొని ఇంటికి వెనక్కి వచ్చేవాళ్ళం. గంట మెమరీస్ ఉన్నాయి మీకు గంటన్నర. ఇండియాతో రిలేట్ అవుతూ. ఇవంతా అద్భుతమైన అంటే ఇవన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు జొన్నలు లేవు, రాగులు లేవు, కొర్రలు లేవు, అండు కొర్రలు లేవు. ఎందుకు? మనం ఈ వరి బియ్యం, గోధుమ ఎందుకు వచ్చాయి? ఆ ఎరువులు అమ్ముకునే కంపెనీల ప్రోద్బలంతో ఇదంతా జరిగింది. పర్సనల్ ఇంట్రెస్ట్తోనే మీరు ఇవన్నీ చేస్తున్నారు, అందరూ దాన్ని కమర్షియలైజ్ చేసుకుంటున్నారు అని కొంతమంది కూడా అంటారు. దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? నా పాయింట్ ఏంటంటే, అర్థమైంది. చాలా బాగా అర్థమైంది మీరు అడిగిన ప్రశ్న. నాకు ఏ బిజినెస్ లేదు. డబ్బులు చేయాలంటే నేను అమెరికా కొనుక్కునేవాడిని, అక్కడే ఉండి పేటెంట్లు చేసుకొని. నేను ఇంకా చాలా పనులు చేశానమ్మా. యుద్ధ సామాగ్రి, డిఫ్యూజింగ్, యుద్ధ బాంబులు ఇలా పెద్ద పెద్ద పనులు చేశాను. నా ఇంకా బ్యాక్గ్రౌండ్ చాలామందికి ఇంకా విషయాలు తెలియదు. తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా అడుగుతున్నాను. అవన్నీ ఎవరు అడగనివి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే నేను చాలా పనులు చేయగలను. ఐ కెన్ మేక్ మనీ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. నేను వంకాయలు అమ్మి డబ్బులు చేసుకునేంత మూర్ఖుని కాదు. డబ్బులు చేయాలనుకుని ఉంటే నేను చక్రం తిప్పేవాడిని. అదేం పెద్ద ఇబ్బంది కాదు. డబ్బులు అనవసరం జీవించేదానికే అని బాగా నమ్మినవాన్ని నేను. ఓ, డబ్బులతో ఎవడు జీవించాడు. స్టీవ్ జాబ్స్ తెలుసా మీకు? తెలుసు సార్. ఎవరు? యాపిల్ కంపెనీ ఓనర్. వాడు చచ్చేటప్పుడు నీళ్లు తాగలేక చచ్చాడు. 16 months he suffered. He couldn't drink water. So he had $1 trillion worth వాట్ ఫర్ టెక్నాలజీ. అన్ని డాక్టర్లు, 800 డాక్టర్లు అందరూ. రోగం తెచ్చుకోవడం ఎందుకు, బాధపడడం ఎందుకు? సో ప్రకృతి పరంగా జీవనం చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అదొక్కటే మీ మోటో? ఒక్కటే కాదు, నేనంతా ఒక కాంప్లికేటెడ్ ఫెలో. నేను వుడ్ లవ్ టు లిసన్ దట్ సార్. అంటే అన్నీ ఉన్నాయి అమ్మా. లైఫ్ అనేది ఇట్స్ నాట్ సచ్ సింపుల్ థింగ్. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. నాకు మా అమ్మాయి బాగుండాలి, మా కుక్కపిల్ల బాగుండాలి, మా పిల్లులు బాగుండాలి, అక్కడెక్కడో దూరంలో ఉన్న ఏనుగు బాగుండాలి, అక్కడెక్కడో సముద్ర గర్భంలో ఉన్న తిమింగలాలు బాగుండాలి. ఇవన్నీ ఒకదానికొకటి అనుబంధం ఉంది. సో ఎవ్రీ లైఫ్ ఫార్మ్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యాస్ రైట్ టు లివ్. సో టోటల్ ఎకోసిస్టమ్ బాగుండాలి అని అనుకునే వాళ్ళలో మీరు ఉన్నారు. సో ఆ ఎకోసిస్టమ్ బాగుంటేనే మన మానవ జాతి ముందుకెళ్తుంది. See, you are bound to be destroyed if ecology is not all right. అంటే పర్యావరణం బాగలేదంటే నువ్వు బతికొచ్చు, ముందు తరాలు బతకవు. ఇప్పుడు ఇటాలియన్స్ పుట్టడం లేదు. జపాన్లో ఏం చేస్తున్నారు? రోబోట్లు పెట్టుకుంటున్నారు. జర్మనీలో యావరేజ్ ఏజ్ 52. సో టెక్నాలజీలు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఇట్ ఈస్ జీవాన్ని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో, జీవం అంటే నీది ఒక్కటే కాదు, చీమ కూడా జీవమే. సో లివ్ అండ్ లెట్ లివ్. అది కూడా నాకు ఇష్టం లేదు. లివ్ లివ్ టు ద ఫుల్లెస్ట్. ఎస్. హ్యాపీలీ. లెట్ లివ్ ఏంటి? నువ్వేంటి? మరి ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడమని చెప్పడం అంటే దాని అర్థం కాపాడమంటే లెట్ లివ్ కాదు, లెట్ దెమ్ లివ్ అని కూడా కాదు. దానిలకు హక్కు ఉంది. హూ ఆర్ యూ టు లెట్ దెమ్ లివ్? యూ హ్యావ్ నో రైట్ టు డిసైడ్ whether they live or not. They have the right to live. So let us just give that atmosphere, environment. If you can, you live your life. Don't disturb anyone else. Got it, sir. This is perfect. So let them live అనేదానికి నీ హక్కే ఉంది. వాళ్ళని నువ్వు బతుకు అని చెప్పేదానికి నువ్వెవరు? So you have no such rights. They have equal right.
దారిలో ఉన్న చీమ, పోతున్న పిల్లి కూడాను ఇట్ హ్యాస్ ఇట్స్ రైట్స్. మనము చేయగలము, నా దగ్గర బాంబు ఉంది అని అందరినీ చంపుతూ కూర్చుంటున్నాము. అది నైతికంగా మంచిది కాదు. సో ఐఎమ్ టెలింగ్ ఎవ్రీవన్, జస్ట్ బికాస్ యూ కెన్ డూ సంథింగ్. ప్రజ్ఞ ఇచ్చాడు దేవుడు, చెవులు 2 మధ్యలో ఒక బుద్ధి అని ఇచ్చాడు, దాన్ని ఆలోచించు. నీకు హక్కు ఉందా అని. ఇది నిజమైన సమాధానం. వండర్ఫుల్ సార్. నాకు మీరు హక్కు కనపడడానికి ఉందా? చాలా స్ట్రాంగ్ గా కనిపించిన యువర్ డీప్ డౌన్ యువర్ హార్ట్ వెరీ 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 సెన్సిటివ్. ఆ ఎంపతి అనేది ఫెలో బీయింగ్స్ పట్ల మీకు ఉంది అన్నది అర్థం. ఫెలో బీయింగ్స్, ఫెలో లివింగ్ థింగ్స్, ఫెలో లివింగ్ ఆర్గానిజమ్స్, బీట్ వాట్ ఎవర్. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళాలంటే, మీరు అనుకుంటున్న నిర్జీవ పదార్థంలో కూడాను జీవం ఉంది. ఇసుక రేణువు తీసుకోండి, అది యాన్స్ అంటే యుగాలుగా ఇసుకగానే ఉంటుంది, ఎవరు ఏమీ చేయకుంటే. అంటే ఏమిటి? ఇన్ని ప్రోటాన్లు, ఇన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, అవి నిరీక్షకు కావలసిన పరిధుల్లోనే తిరుగుతూ ఉండటం వల్ల అది సిలికాన్గా ఉంది. ఎవరు ఆ నిర్ణీత నియమిత కక్షల్ని పాలించాలని ఎవరు చెప్తున్నారు? అంటే దానికి ఒక జీవం ఉంది, అది పరిధిని మీరి వెళ్ళదు. ఆ ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతే అది వేరే అయిపోతుంది. సార్, ఇప్పుడు మీరు మీ వీడియోస్లో, మీ లైఫ్ స్టైల్ వీడియోస్లో, మీ డైట్ వీడియోస్లో, మీరు ప్రీచ్ చేసే డైట్లో అంబలి దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సో మిల్లెట్స్తోంచి గంజిలాగా చేసుకొని తాగే అంబలి, దానికి ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమ్యూనిటీ అని అంటారు. అంటే కొన్నిసార్లు సార్ మీరు ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తారా, యునానీని ప్రమోట్ చేస్తారా మీ డైట్లో? ఆకులతో డికాషన్ కాచి తాగాలి అంటారు. అసలు మీరు వెళ్ళే ట్రీట్మెంట్ విధానం కానీ, డైట్ మీరు సజెస్ట్ చేసే విధానాన్ని కానీ, ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఇట్, ఏ పద్ధతి కిందకు వస్తుంది సార్? అది ఏ పద్ధతి కింద రాదు. ఈ పద్ధతులన్నీ చివరికి ఏమయ్యాయంటే ఒక కమర్షియల్ దూరంలోకి వెళ్ళిపోయాయి. నేను ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే, ప్రతి మనిషి తన ఇంట్లోనే తాను చేసుకునేదానికి వీలయ్యేట్టు మా విధానం ఉండాలి అనేది. అంటే దాన్ని కమర్షియల్గా చేసుకునేదానికి అవసరం లేదు. ఇప్పుడు కషాయం 2 ఆకులు తీసుకోండి, 3 నిమిషాలు మరుగుతున్న నీళ్ళల్లో వేయండి, వడబోసుకొని తాగండి, అంతే. సరళంగా ఉండాలి. అప్పుడే అందరికీ అందుబాటులో ఉంటుంది. అప్పటికే అందరూ మీరు చూర్ణం చేయండి, ఈ పర్సెంట్లో చేయండి, ఇది చేయండి, అది చేయండి అంటే దానికి మీకు చదువు కావాలి, చేసే నైపుణ్యం కావాలి. అంటే దాన్ని ఆ మెల్లిగా మార్కెటింగ్ వైపుకి వెళ్ళిపోతారు. అంబలిలో అతి అద్భుతమైన విజ్ఞానం ఉందమ్మా, అది ఎవరు మాట్లాడటం లేదు. ప్రస్తుతం మన రక్తం పలుచగా ఉండాలంటే గ్లూకోజ్ ముఖ్యం కదా. మన దేహంలో ప్రతి జీవరసాయనిక పదార్థం ఏ సమయానికి ఎంత ప్రమాణంలో నిర్ణీత ప్రదేశానికి అందజేయాలంటే అనేక రకాలైన ప్రోటీన్లు, ట్రాన్స్పోర్టర్సు, రెగ్యులేటర్సు, మోడరేటర్సు అని ఉన్నాయి. అవన్నిటినీ తయారు చేసేదానికి మన జీవకోశాలకు శక్తి లేదు. వీ డోంట్ నో. మన అంగాలు ప్రయత్నం చేయని కూడా చేయవు. ఎందుకంటే అవంతా మన పొట్టలో సిలియక్ రీజన్ అంటారు. అంటే ఉదరం తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు అని ఉంటాయి. అక్కడ ఈ సూక్ష్మజీవులు సహజీవనం చేస్తూ నీ శరీరంలో నీకు కావాల్సిన పదార్థాలని, ఒక్క ఉదాహరణ విటమిన్ B12 అని, అది ఎవరు తయారు చేయలేరు, సూక్ష్మజీవులే తయారు చేసేది. అది సరిగ్గా ప్రమాణంలో లేకుంటే 108 జీవరసాయనిక ప్రక్రియలు కింద పడిపోతాయి, స్టాప్. అంటే మీకు ఆ మూలంగా సూక్ష్మజీవులు అతి ముఖ్యం. సో ఆ సూక్ష్మజీవుల్ని మనం ఈ వరి బియ్యము, పాలు, చక్కెర, మాంసం తింటూ చంపుతూ వచ్చాము. చివరికి 1950 సంవత్సరంతో మానవ జాతి పొట్టలో ఉన్న సూక్ష్మజీవులకి 1924లో ఉన్న మానవ జాతి పొట్టలో సూక్ష్మజీవులకి 1/3 మాత్రమే మిగిలి ఉంది. అయ్యో, 2.1 కిలోస్ టు 2.4 కిలోస్ ఉండాలి ఈ సూక్ష్మజీవుల ప్రమాణం. ఇప్పుడు 0.7 కిలోస్కి వచ్చి కూర్చుంది. అంటే రోగాలకు మూల కారణం ఇది. అద్భుతమైన అంశము, వైజ్ఞానిక అంశం. అంటే మీ పొట్టలో
సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటే మీకు రోగాలు రావు అనేది వైజ్ఞానికంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏ వైద్యుడు ఈ విషయం గురించి మాట్లాడలేదు. 30 సంవత్సరాలుగా నేను అదే చెప్తూ ఉంటాను. అంబలి వైవిధ్యమైన పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మనం బాగా నానబెట్టి ఉడకపెట్టి పలుచటి గంజి చేసి, మీరు అక్కడితో ఆగారు. ఇంకొక స్టెప్ ఉంది. మట్టి కుండలో బట్ట కట్టి ఆ సూక్ష్మజీవులు ఆ ఆమ్లజనకంతో ఆ సూక్ష్మ రంధ్రాలతో వెళ్తూ ఉంటే ఆ గంజిలో పెరుగుతాయి అన్నమాట. సో గంజి పాలని మామూలుగా తోడుపెట్టి బియ్యం అన్నంలో కలుపుకొని తింటే ఈ ప్రాసెస్ జరగదా సార్? జరగదు. ఎందుకంటే పాలల్లో పెరిగే సూక్ష్మజీవులు లాక్టోబాసిల్లస్ ఒకే ఒక్క రకము. అది ఎనరోబిక్ అంటారు. అంటే ఆక్సిజన్ లేకుండా పెరుగుతాయి. అంటే దాని సామర్థ్యం అంతే, జస్ట్ 1, అండ్ దట్ ఈస్ ఎనరోబిక్. అది కూడా మన బాడీకి మంచిదేగా? ఓకే, మంచిదే. కానీ ఇట్ ఈస్ అన్ ఎనరోబిక్ బ్యాక్టీరియా. అంటే ఆక్సిజన్తో కలిసి చేసే పనులు వేల రకాలు, ఆక్సిజన్ లేకుండా చేసే పనులు ఒకటే. ఎనరోబిక్ బ్యాక్టీరియా కెనాట్ డూ యాజ్ మచ్ గుడ్ యాజ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. ఒకటి కాదు, మీరు కొర్రలు ఇలా చేసి ఆ గంజి తాగితే 1600 రకాల మైక్రోబ్స్ మీ పొట్టలో చోటు చేసుకుంటాయి. అండుకొర్రలు ఇంకొక 1600. అలా మీరు ఈ ధాన్యాల్ని అంబలి చేసుకుంటూ వైవిధ్యమయంగా 2 రోజులకు ఒకసారి తాగుతూ ఉంటే మీ పొట్టలో మీరు పోగొట్టుకున్న మైక్రోబ్స్ సమృద్ధంగా 6 వారాల్లో మీ పొట్టలో నిండుకుంటాయి. సార్ ఇప్పుడు చాలా ఫ్యాన్సీ అయిపోయింది కదా సార్, గట్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేసే బోలెడన్ని మందులు ఉన్నాయంటే 4 టాబ్లెట్లు అంతా బిజినెస్. నేను అదే చెప్పాను. కామన్ మ్యాన్, శ్రీ సామాన్యునికి అందుబాటులో ఈ అద్భుతమైన వైజ్ఞానికతను ఎలా అందించాలి? మట్టి కుండ ఉంటే చాలరా బాబు అని చెప్తున్నాను. పైసా ఖర్చు లేదు. 1 కేజీతో 200 మందికి అంబలి తయారు చేయొచ్చు. 100 రూపాయలు కొర్రలు కొంటే 200 మందికి. సార్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మీరు చెప్పింది సైంటిఫిక్గా రైట్, నేను దాని గురించి ఆర్గ్యూ చేయట్లా. ప్రాక్టికల్గా కూడా అదే. ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ పెరిగింది అనుకుందాం. సపోజ్ అందరూ వాళ్ళ లైఫ్ స్టైల్లో మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు అనుకుందాం. మిల్లెట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీలాగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పాటించుకోవాల్సిన అవసరం లేదు. మిల్లెట్స్, కమర్షియల్ మిల్లెట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్ అంటారా? మిల్లెట్స్ పెంచితే అది ఆర్గానిక్. ప్రపంచంలో ఆర్గానిక్ అంటే మిల్లెట్సే. సో బయటికి వెళ్ళిన ప్యాకేజ్డ్ మిల్లెట్స్ ఆర్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ ఇస్ వాట్ యు సే? నో, ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ హెల్త్ అని నేను చెప్పను. అంటే ప్యాకేజ్డ్ మిల్లెట్స్ మాట్లాడుతున్నా నేను. మరి లేకపోతే మనం పెంచుకోలేం కదా సార్? అదే, ఎందుకంటే మొత్తం మీరు సిటీలో కూర్చోన్నారు కాబట్టి పెంచుకోలేరు. కొద్దిగా అడుగులు అటు బయటికి వేస్తే మాట్లాడదాం సార్ అని అడిగాను మిమ్మల్ని. ఇప్పుడు అలాగేనమ్మా, ప్రాక్టికల్ గానే మీరేం చేయాల్సింది లేదమ్మా. అందరూ మిల్లెట్స్ తింటాము అని డిమాండ్ పెంచితే రైతులు పెంచేస్తారు. అండ్ రైతులు పెంచేది ఎక్కడ పెంచినా అది ఆర్గానిక్కే. ఎందుకంటే అవి మందులు తీసుకో. మీరు రైతుల సంఖ్య పెరగాలి, ముందు మిల్లెట్ సాగుబడి పెరగాలి. సాగుబడి ఎందుకు పెరుగుతుంది? దాన్ని కొనుక్కునే వాళ్ళు ఉంటే పెరుగుతుంది. గాట్ ఇట్ సార్. సో ఇప్పుడు 50 మంది కావాలంటే ఒక 10 మంది పెంచుతారు. టోటలీ ఐ గెట్ యు సార్. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎస్పెషల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి కర్ణాటక ఫుడ్ అగ్రికల్చరల్ అండ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన మార్కెటింగ్ టీమ్స్, ఇతరత్ర నోడల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కలిసి కంపల్సరీగా మిల్లెట్స్ని పెంచాలి అని ఒక డెసిషన్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ద సేమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ సార్? బికాస్ మీరు ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, గవర్నమెంట్ వైపు నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? నేను గవర్నమెంట్ల గురించి పట్టించుకోనమ్మా. మనం రైతుల్లో, నగరవాసుల్లో, ప్రజల్లో ఈ అవగాహన తీసుకొస్తే గవర్నమెంట్లు అవంతకవే వస్తాయి. ద గ్రేటెస్ట్ 4th సివిలియన్ అవార్డే ఇండియన్ గవర్నమెంట్ మీకు గుర్తించి అవార్డు ఇచ్చింది అంటే డెఫినెట్లీ మీరు చెప్తే గవర్నమెంట్స్ ఆల్సో విల్ హెల్ప్ టు టేక్ అ మైటియర్ యాక్షన్. ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ అది జరుగుతోందమ్మా. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మిలిటరీ ఆర్గనైజేషన్లో 30% మ్యాండేటరీ మిల్లెట్స్ అని మన సన్మాన్య ప్రధానమంత్రి గారు, తర్వాత నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు జనవరి, ఫిబ్రవరి ప్రాంతంలో సైన్ చేశారు. ఇట్స్ బీన్ డన్.
అన్నారు కదా మీరు పాలు గుడ్లు తర్వాత ఇట్లాంటివన్నీ మానేస్తేనే బోల్డ్ Bold. పర్యావరణాన్ని కాపాడుకుంటాము. కాపాడుకోవచ్చు. మందుకి సంబంధించి మాట్లాడారు. Can we So, take that into consideration, అఫ్ sir? కోర్స్ గవర్నమెంట్లు సారాయి అమ్మటం ఆపు చేస్తే మొదటిగా మన ప్రజానీకం బాగుపడుతుంది నా అభిప్రాయం. సో గవర్నమెంట్లు ఈ గుట్కాలు ఇవన్నీ ఆపటం అతి ముఖ్యం. అవి ఆరోగ్యాన్ని నేరుగా పాడు చేస్తున్నాయి. సో ఫస్ట్ అది పాడు చేయడం అదంతా ఆపు చేసేసి మెల్లిమెల్లిగా గోధుమలు వరి బియ్యానికి ఇస్తున్న సబ్సిడీలని మిల్లెట్స్ వైపుకు మళ్లించాలి. ఇవంతా పెద్ద లెవెల్లో జరగాలి. అలాంటి ఇనిషియేషన్ అసలు స్టార్ట్ అయిందా సార్? ఇనిషియేషన్ కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. మన స్టేట్స్లో ఇంకా అంత ప్రజ్ఞ రాలేదు అని నా అభిప్రాయం. కర్ణాటకలో వస్తుంది పోతుంది. ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు చాలా సీరియస్గా కొన్ని ధాన్యాలని ఎంచుకొని చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్ కొన్ని చోట్ల జరుగుతోంది. అంటే ఇవంతా ప్రస్తుతం ఇప్పుడు మొదలైందమ్మా ఈ ప్రయాణం, ఈ ప్రస్థానం. సో అన్ని చోట్ల ఈ ప్రజ్ఞ అవేర్నెస్ అంటే ఈవెన్ పాలసీ మేకర్స్ ఐఏఎస్ ఆఫీసర్ అందరికీ ఈ ప్రజ్ఞ రావాలి. కరెక్టే సార్. బట్ టు బి వెరీ ఆనెస్ట్, వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంత సంతోషం. చిన్న చాట్ బండ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ దాకా, బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు, ఈవినింగ్స్ స్నాక్స్ కూడా ఏది చూసుకున్నా సరే గోల్గప్ప కూడాను మనం మిల్లెట్ తో చేసి ఇవ్వగలగాలి. చేయగలమా? నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్విచ్చింగ్ ఆన్ హియర్ అండ్ స్విచ్చింగ్ ఆఫ్ హియర్. అంతే హెల్దీగా చేయగలమా అన్నది. ఇప్పుడు బియ్య పిండితో కొన్ని లక్షల రకాల వంటలు చేయొచ్చు, కోట్ల రకాలు చేయొచ్చు మన మిల్లెట్స్ తో. అసలు మీరు లక్షలు అంటే మేము కోట్లు అంటాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. సో గ్రేట్ టు నో సార్. మీరు నూడిల్స్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, ఏమైనా అంటే ఈజీగా పొద్దున పూట వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్కి వెళ్తూ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే టైంలో అలా మిల్లెట్స్ తో కూడా మనకి ఈజీగా అయిపోయేవి, వెంటనే పని అయిపోయేవి ఏమన్నా ఉంటాయా సార్ మనకి? ఏమీ లేదు. చాలా ముందుగానే మీరు ఒక వారం ముందుగానే ఈ ధాన్యాన్ని నానబెట్టి ఆవిరి చూయించి పెట్టుకోవచ్చు. పొద్దున్న లేచి చేసేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, నూడిల్స్ అన్నీ చేసుకోవచ్చు. అసలు అసాధ్యమైనది మిల్లెట్స్ తో ఏం లేదు అన్నట్టు మీరు చెప్పారు. కొద్దిగా ప్లానింగ్ కావాలంతే, జస్ట్ ప్లానింగ్. ఇన్ఫ్యాక్ట్ నా అభిప్రాయంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎవరూ తినకూడదు. ఐ డోంట్ లైక్ ద వే ద సమాజం ఇప్పుడు ఎలా నివసిస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ అన్సైంటిఫిక్. సో మీరు చెప్పారు, నాకు చాలా ఇష్టమైంది. వంటింట్లోకి వెళ్ళి టక్కని చేసుకుని అది ఆరోగ్యం. మీరు చేసుకొని తినండి అయ్యా, సంతోషంగా చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మీరు వంటింటికి వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళకండి. అదే నేను చెప్తుండేది. చాలా చోట్ల ఇది మాట చెప్తుంటాను, చాలామందికి ఇష్టం కాదు. మీరు ఆరోగ్యం వంటింట్లో పోగొట్టుకున్నారు, ఆసుపత్రిలో వెతుకుతున్నారు. మీరు ఆ మాట చాలా ఇష్టమైంది నాకు. వంటింటికి వెళ్ళండి, మీ ఆరోగ్యం వస్తుంది. మీ చేతులతో మీరు చేసుకోండి అయ్యా, అన్ని రకాలు చేసుకోవచ్చు, అద్భుతమైన వంటలు చేసుకొని తినండి. పాకసిరి అని పుస్తకం కూడా చేశాం. టేస్టీగా ఉంటాయి సార్ మిల్లెట్స్. అద్భుతం. అసలు ముందు మేము బయట తినాలంటే ఈ రోజు ఏదో నాకు గ్రహచారం బాగలేదురా బాబు అనుకుంటుంటాను. సార్ మిల్లెట్స్ ని చాలా రకాలు ఉన్నాయి. అందులో మీరు పాజిటివ్ మిల్లెట్స్ అని, నెగటివ్ మిల్లెట్స్ అని, న్యూట్రల్ మిల్లెట్స్ అని మీరు క్లాసిఫై చేశారు. బట్ అపార్ట్ ఫ్రమ్ గ్రెయిన్స్ మిల్లెట్స్ కాదు, మిల్లెట్స్ ఆల్ మిల్లెట్స్ ఆర్ గుడ్. గ్రెయిన్స్ అని బియ్యము, గోధుమలు ఇలాంటివన్నీ నెగటివ్ గ్రెయిన్స్, ఇవి పాజిటివ్ గ్రెయిన్స్, న్యూట్రల్ గ్రెయిన్స్ అని. అంటే మిల్లెట్స్లో ప్రమాణం, ఫైబర్ ప్రమాణం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రాగుల్లో 3.6, జొన్నల్లో ఇంకా తక్కువ ఉంది 2 అంత. సో మీకు కొర్రలు చేసినంత మేలు ఆరోగ్యంగా జొన్నలు చేయవు కంపారిటివ్లీ. మీరు జొన్నలు బియ్యము కంపేర్ చేయమంటే జొన్నలు 100% బెటర్ దాన్ బియ్యం. జొన్నలు కొర్రలు ఈజ్ 1000 times బెటర్ దాన్ జొన్నలు, అలా అనమాట. సో ఇది టెక్నికల్ ఆస్పెక్ట్స్. అందులో ఉన్న ఫైబరు, పౌష్టికాంశాలు అవన్నీ బ్యారేజ్ వేసుకుని ఒక పట్టి చేశాం. సార్ ఇప్పటిదాకా జనరల్ సినారియో ఆన్ మిల్లెట్స్ గురించి మాట్లాడాం సార్. న్యూట్రిషనల్ పరంగా మాట్లాడదాం. న్యూట్రిషనల్ పరంగా ఇంకా మిల్లెట్స్తో పోలిస్తే ప్రపంచంలో ఎక్కడ ఏమీ దొరకదని చెప్పాలి. ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్ ఇంటర్వైన్ అయి ఉంటాయి అని మీరు ఇందాక చెప్పారు. అది ఒక మూలం.
మిగిలినటి విటమిన్ B1, B2, B3, Proteins. ప్రోటీన్స్ మీకు ఏం కావాలి సో ఆల్ ఇన్ వన్ ఈజ్ ఇన్ దిస్ మిల్లెట్స్. అంటే మీరు వట్టి మిల్లెట్స్ అంబలి తాగుతూ అంబలి ఇడ్లీలు తిన్నారనుకోండి, ఆకుకూరలు లేదు ఏమీ లేదు, యూ కెన్ స్టిల్ బి హెల్తీ. కొన్ని రోజులు దొరకలేదు, ఏమీ దొరకలేదంటే వట్టి మిల్లెట్స్తో గంజి చేసుకొని అంబలి చేసుకునే మట్టికుండా ఉంటే ఇంకా అంబలి తాగడం మొదలు పెడితే మీకు అద్భుతం. అంటే సార్ మీరు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని బీపీ Yes, షుగర్ BP, అన్ని తగ్గుతాయి. టైప్ ఒక 1 point- డయాబెటీస్ కూడాను తగ్గించాము. అదేంటి సార్ ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్తుంటే విన్నాను క్యాన్సర్ కూడా క్యాన్సర్ మొన్న వచ్చాడు పేషెంట్ కూడా Yes, yes. బెటర్ అని. ఎయిడ్స్ పేషెంట్స్ వచ్చి నెగిటివ్ సర్టిఫికెట్లు చూపించి వెళ్తున్నారు. సార్ దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా ఉందా? ఉన్నాయి, అంతా ఎవిడెన్సే. మొత్తం ప్రపంచంలో ఇప్పుడు వేల మంది బాగు చేసుకున్నారు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీలు వాళ్ళందరూ కూర్చొని చేసి రాసి పబ్లిష్ చేస్తే అది సైన్స్ అంటారు ప్రస్తుతం. అంటే మీరు ఈ థియరీకి ల్యాండ్ అవ్వడానికి మీరు కూడా ఒక ఎవిడెన్స్ ఉండబట్టే దాన్ని నమ్ముతారుగా. నేను సైంటిస్ట్ నమ్మా, ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ సార్. ఆ రీసెర్చ్ ఎట్లా చెప్తారు? హౌ డు యూ హ్యావ్ టు కోరిలేట్? మిల్లెట్స్ తింటే ఆరోగ్యం బాగుంటుంది వరకు ఓకే, డయాబెటీస్ ఎలా తగ్గుతుంది, బీపీ ఎలా తగ్గుతుంది? ఎస్, సైంటిఫిక్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. RTT అంటారు, రీనల్ టాలరెన్స్ టెస్ట్ అని. ఓకే, ఇప్పుడు HbA1c 10 ఉన్నవాడిని తీసుకొని 20 రకాల గంజి తాగించామనుకోండి, వాడి మూత్రం తీసుకుంటాం, టెస్ట్ చేస్తే గ్లూకోజ్ స్పైక్ అంటారు. అంటే గ్లూకోజ్ Yes, sir. కనిపిస్తే ఎస్. ఆ గంజి నుంచి రక్తంలోకి గ్లూకోజ్ వెంటనే వస్తుంది అని. ఓ, మిల్లెట్స్ ఈ 5 ధాన్యాలు గంజి తాపితే 6 గంటల తర్వాత వస్తుంది. మీరు చేశారా ఎక్స్పెరిమెంట్లు అన్ని చేసిన తర్వాతే రోగులకి ఇవ్వడం మొదలుపెట్టాం. డయాబెటీస్ రివర్స్ అయిన కేసెస్ కూడా మీరు చూసారు? లాక్స్ మేము ప్రతి వారం మా సార్ ఇప్పుడు గ్లూకోజ్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మీరు చెప్తుంటే అట్లీస్ట్ ఇట్ ఇస్ మేకింగ్ సమ్ సెన్స్. ఒక వీడియో మీది చూసాను సార్, ఆర్థరైటిస్ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అని ఆర్థరైటిస్ అన్నారు. మా ఎడమ చేతి చిటికెన వేల పని. అరే అసలు సార్ జనాలు నమ్మడానికి కూడా ఒక లింక్ ఉండాలి కదా సార్. అదే, Millets తింటే ఎందుకంటే మీరందరూ బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. ఇప్పుడు కరెక్ట్ గా మీరు wash చేయండి సార్. మేము వాష్ చేస్తాం మిమ్మల్ని. ఎలా కనెక్షన్ ఏంటో చెప్పండి సార్. చాలా సులభం అమ్మ. ఇప్పుడు మీకు ప్రోటీన్ మెటబాలిజంని సరిగ్గా చూసుకోవాలంటే విటమిన్ B12 కావాలి. ఓకే, అది మీ మైక్రోబ్స్ సంబంధించిన విషయం. ప్రోటీన్ ఇస్ లింక్డ్ విత్ వైటమిన్ B12 ఇన్ ద బాడీ. అంటే ప్రోటీన్ మెటబాలిజం అంటే మీ మైటోకాండ్రియా తయారు చేయాలంటే, అంటే ప్రోటీన్ సింథసిస్ అంటారు దాన్ని, అది సరిగ్గా జరగాలంటే విటమిన్ B12 కావాలి. విటమిన్ B12 కావాలంటే మీకు అంబలి కావాలి. అంబలి లేకుండా విటమిన్ B12 లేదు. సో ప్రోటీన్స్ మెటబాలిజం కరెక్ట్గా ఉంటే మీకు ఆర్థరైటిస్ ఇవన్నీ రావన్నమాట. సో దాన్ని సరిచేసేది ఎవరు? అంబలి. సో అంబలి తాపామనుకోండి, మీ ఆర్థరైటిస్ ఇది అది పేర్లు ఇవన్నీ, రొమాటిజము ఇవంతా, యూరిక్ యాసిడ్ ఇవన్నీ సర్దుకుంటూ వస్తాయి. ఒక 6 నెలల్లో మొత్తం మాయమైపోతుంది. చాలా సింపుల్ మాకు. సో వచ్చిన వాళ్ళందరికీ నేనేమి చెప్పను, అంబలి తాగు. కేవలం ప్రకృతి మీద ఉన్న ఇష్టంతోనో లేకపోతే ఎంపతి టువర్డ్స్ అదర్ ఫెలో బీయింగ్స్ కాదు, యు హావ్ రీసెర్చ్ మేడ్ స్టడీస్. రీసెర్చ్ ఐ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ ఎంత కావాలంటే అంత రీసెర్చ్ ఉంది, ఏమీ ఇబ్బంది లేదు. థియరీస్ తెలుసు, అన్నీ కనెక్ట్ చేయటం తెలుసు. సో ఇట్స్ నాట్ దట్ నాకు థియరీలు తెలియదు. HbA1c అంటే తెలియని డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. దాన్ని ఎలా టెస్ట్ చేయాలి, దాని GC మాస్ స్పెక్ట్రోస్కోపీ ఇవన్నీ చాలా థైరాయిడ్ ఇవన్నీ ఒకసారి జీవితంలోకి వస్తే మళ్ళీ పోవు వెళ్ళడం అని అనేది లేవు అన్నారు మీరు. ఇర్రివర్సబుల్ అంటారు కదా సార్. ఇర్రివర్సబుల్ మేము రివర్సబుల్ చేస్తాం రండి. ఎందుకంటే ఇంతవరకు అందరూ మందులతో తయారు చేస్తున్నారు, రోగాల్ని బాగు చేస్తామని, అంటే మేనేజ్ చేస్తున్నారు. మేము మేనేజ్ చేయం, బాగు చేస్తాం. ఒక రే ఆఫ్ హోప్ లా ఉంది సార్ మీ మాట. వంటింటికి వెళ్ళండి అని చెప్తున్నాను అంతే. అంతే, as simple as that. అంబలి తాగండి. ఏ అయ్యో ఆశ్రమాలు అక్కడందరూ డబ్బులు ఇంత కట్టాలి ఎందుకు బాబు? మీ వంటింటికి వెళ్ళండి, అంబలి చేసుకోండి, సిరిధాన్యాలు వంటలు చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, ఆవకాయ వేసుకొని పెరుగన్నం తినండి అని చెప్తున్నాను. అన్నం ఏది? కొర్రన్నం. మళ్ళీ అక్కడ పాలు తాగాలి, పాలు తోడు పెడితేనే పెరుగు అవుతుంది. అంటే పెరుగు మీరు వేరుశనగల పాలతో చేసుకోవచ్చు, నువ్వుల పాలతో చేసుకోవచ్చు. నాట్ క్యాటిల్ మిల్క్. క్యాటిల్ మిల్క్ మీకు మంచి దేశీ ఆవు పాలు దొరికితే చేసుకోండి,
దేశీయ ఆవు పాలు లేవు ఇప్పుడు, అంత ప్లాస్టిక్ పాలే ఉండేది మీకు. సరే సార్, మళ్ళీ అది ఇంకొక డిఫరెంట్ టాపిక్ అవుతుంది ఖచ్చితంగా. కాదు కాదు, అదే టాపిక్ ఇప్పుడు. మీకు ప్లాస్టిక్ పాలు తప్ప ఇంకేం దొరకవు. అవును సార్, మీతో మాట్లాడినంత సేపు ఇంకా రేపు మళ్ళీ ఇంకో గ్లాస్ పాలంటే అసలు విరక్తి కలిగేటట్టుగా అనిపిస్తుంది సార్. బట్ నా ఉద్దేశం అదే, అలా అలా విరక్తి వచ్చేలాగా చేయాలనా? నా ఉద్దేశమే అది. రైట్ సార్. సార్ ఇప్పుడు మిల్లెట్స్ లో గ్లూటెన్ అనే పదార్థం ఉండడం వల్ల లేదు, ఆపోజిట్. అది గోధుమల్లో గ్లూటెన్ అనే గ్లూటెన్ పదార్థం, ఉంటుంది. మిల్లెట్స్ లో గ్లూటెన్ 0. ఆ గ్లూటెన్ కాంపోనెంట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ అని కదా అంటున్నారు అందరూ. గ్లూటెన్ ఈజ్ ఎ ప్రోటీన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ 2 or 3 grains. గోధుమలు ఒకటి ముఖ్యంగా అందులోనే ఎక్కువ ఉండేది, ఆల్మోస్ట్ 3.8% వరకు ఉంటుంది అనుకుంటున్నాను. అది మన పొట్టలో ఉన్న సూక్ష్మజీవుల ఆ సెలియక్ రీజన్ని పాడు చేస్తుంది. సో అందుకే గోధుమలు ముట్టనే వద్దు అని చెప్తూ ఉంటాను నేను. సో గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్, గ్లూటెన్ ఫ్రీ గోధుమలు కూడా మార్కెట్ లో అవైలబుల్ ఉంది కదా, అలా గ్లూటెన్ ఫ్రీ చక్కి. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, రాగులు పిండి వేసి గ్లూటెన్ ఫ్రీ అంటున్నారు. దాని బదులు హాయిగా రాగులతోనే రాగులు తినొచ్చు కదా. కదా. సో ఇప్పుడు 20% గోధుమ పిండి 80% రాగులు వేసి గ్లూటెన్ ఫ్రీ అంటున్నారు మీకు. ఎందుకంటే ఇప్పుడు 100 గ్రాములు తీసుకుంటే 3.8 గ్రాములో దాదాపు కరెక్ట్ నెంబర్ తెలియదు నాకు, అంత గ్లూటెన్ వస్తుంది మీకు. సో 80 గ్రాములు ఇప్పుడు రాగులో లేకపోతే కొర్రలో వేశారనుకోండి, 20 గ్రాములు మాత్రమే గోధుమలు పెట్టారనుకోండి, గ్లూటెన్ ఇంకా ఆల్మోస్ట్ నీళ్ళు అవుతుంది అనమాట. దానికి పోయి గ్లూటెన్ ఫ్రీ అంటారు అంతే. సార్ ఇప్పుడు బయట చెప్పే ఒక థియరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో వాస్తవం ఉందో లేదో చెప్పండి. బికాజ్ మిల్లెట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్, ఎక్కువ కాదమ్మా, కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంటుంది. గోధుమలో రైసుల్లో 0 ఉంది, దాంతో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనం గనక మిల్లెట్స్ రోజు తీసుకుంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, మిగిలిన న్యూట్రియంట్స్కి సంబంధించి బీట్ కాల్షియం, బీట్ మెగ్నీషియం, బీట్ వాట్ ఎవర్ ఐరన్, ఈ అబ్జార్ప్షన్ అనేది బాడీలో సరిగ్గా జరగదు. బికాస్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎవ్రీథింగ్ గెట్స్ వాష్డ్ అవే క్విక్లీ. సో పీపుల్ బికమ్ న్యూట్రీ డెఫిషియెంట్ అనేది ఒక స్టేట్మెంట్. ఏం చెప్తారు సార్ దీని గురించి? 100% రాంగ్ అది. ఎందుకంటే మిల్లెట్లో ఉన్న ఫైబర్ నానబెట్టి మనం అంబలి చేసుకొని తాగటం వల్ల వచ్చే ఆ సూక్ష్మజీవులు, దే హ్యావ్ ద రెగ్యులేటరీ కెపాసిటీ. ఓ, సో మీకు ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో అందించే గుణం మిల్లెట్ ఫైబర్కి మాత్రమే ఉంది, కానీ ఇంకెవరికీ లేదు. సో మేము ఈ ప్రయోగాలన్నీ చేసాం. ఇన్ఫ్యాక్ట్ మిల్లెట్స్ తినడం మొదలు పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఈస్ హిడెన్ హంగర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కంప్లీటెడ్. అంటే మీకు వట్టి పైన ఆకలే కాదు, బాడీ కావాల్సిన హిడెన్ హంగర్ని కూడాను వండర్ఫుల్ చేసేది మిల్లెట్స్ మాత్రమే. ఎందుకంటే అందులో లవణాంశాలు, విటమిన్ B1, B2, B2, ఇన్ఫ్యాక్ట్ థయాల్ గ్రూప్, సల్ఫర్ ఉన్న కాంపౌండ్లు కూడాను మన దీంట్లో ఉన్నాయి. ఎవ్రీథింగ్. అండ్ బియాండ్ ఆల్ దిస్ లిగ్నాన్స్ అనే అద్భుతమైన PMF కలిగిన ఒక అంశం ఉందన్నమాట. అది ఇంకెక్కడా దొరకదు మీకు, ఏ యాంటీ ఆక్సిడెంట్లోనూ లేవన్నమాట. సో అది కూడాను మన మిల్లెట్స్లో ఉన్నాయి, పాజిటివ్ మిల్లెట్స్లో ఉన్నాయి. అందుకే ఈ 5 ధాన్యాలని గుంపు కూర్చి తెలుగులో కన్నడంలో సిరిధాన్య అని పేరు పెట్టాను. ఒక్కొక్క మిల్లెట్ వెరైటీకి ఒక్కొక్క గుణం ఉంది. అది చెప్పండి సార్. సామెలు మీ అండాను, అండకోశం, వీర్యకణాలు అంటే జననాంగాల్ని శుద్ధం చేసే గుణం ఉందని సామలు, ఆ పీచు పదార్థం. కొర్రలు మీ శ్వాసకోశం, నరనాడుల్ని. ఊదలు మీ మృదు అంగాలు, మూత్రపిండం, కాలేయం, మేదుజీర, క్లోమం ఇలాంటి నిర్నాళ గ్రంథులన్నింటినీ శుద్ధం చేస్తారు. తర్వాత మీకు కావాల్సిన అద్భుతమైన అరికలు మీ రక్తం, ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. ఇంకా అండుకొర్రలు మీ నోటి నుంచి గుదద్వారం వరకు మొత్తం హోల్సేల్ ప్యాకేజ్ డీల్ అనమాట. మీ మొత్తం శుద్ధం చేస్తుంది. సో ఈ 5 ధాన్యాలు తినటం వల్ల మీ అంగాంగాలన్నీ శుద్ధమవుతాయి.
ఆరోగ్యంగా ఉంటారు. అదే మేము చెప్తుండేది. ఎలా ఇంక్లూడ్ చేసుకుంటాం సార్? చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా, మోటివేటింగ్గా, అసలు రేపటి నుంచి మన లైఫ్ స్టైల్ మారిపోవాలి అనేటట్టు ఉంటుంది. పొద్దున్న లేచి మిల్లెట్స్తో ఇడ్లీ కష్టం, మిల్లెట్స్తో దోశ కష్టం, మిల్లెట్స్ ఇడ్లీ దోశ చాలా సులభం, చాలా సార్ సులభం. గుత్తి వంకాయ కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా అమృతంగా ఉంటుంది. నేను మిల్లెట్స్తో మీరు తినాలంటే చెప్పిన దేవుడా యాక్చువల్లీ అనిపిస్తుంది. మీరు చెప్పిన గుత్తి వంకాయ కూర, అరికల ఊతప్పం అని ఉంది, మా కర్ణాటకలో చేస్తారు. ఆ రెండు యాక్చువల్లీ ఆ కర్ణాటక బార్డర్లో గుత్తి వంకాయ చేస్తారు, దాంతో అండుకూరల రొట్టెలు ఫుల్కాలు అంటారు. ఆ నిప్పుల మీద ఇలా ఇలా వేస్తుంది, సాఫ్ట్గా ఉంటాయి. యాక్చువల్లీ గుత్తి వంకాయ కూర, అండుకూరల రొట్టెలు బిగ్గెస్ట్ కాంబినేషన్. దాని మించి ఇంకేమీ లేదు. తిన్నారంటే అద్భుతం. సో ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అంతే. మేము గోంగూర పచ్చడితో రొట్టెలు తింటాం. అబ్బా, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అద్భుతం. అండ్ గోంగూర పప్పులో ఇంకా అద్భుతం గుణాలు, మీ జననాంగాల్ని శుద్ధం. ఆడవాళ్ళకి అతి ముఖ్యమైన కషాయం గోంగూర. నా ప్రోటోకాల్స్లో ఎక్కడా అవును సార్, చెప్తూ అవును, ఉంటాను, అన్ని అవును, చోట అవును. గోంగూర పచ్చడి లేకుంటే జీవితమే లేదని చెప్తూ ఉంటాను. చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. సార్ న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ ది మిల్లెట్స్ కూడా మనం మాట్లాడేసాం. ఇప్పుడు ఏంటంటే సార్ మనం కొన్ని కాంట్రవర్షియల్ థియరీస్ అగేన్స్ట్ మిల్లెట్స్ ఉన్నాయి. అవి ఫాస్ట్గా ర్యాపిడ్ ఫైర్ లాగా విల్ టాక్ అబౌట్ ఇట్. ఓన్లీ 30 seconds to 1 minute మాత్రం లోపే మీరు కంప్లీట్ చేసేయాలి ఆన్సర్. బట్ యూ హ్యావ్ టు స్ట్రైక్ ది కార్డ్. ఫస్ట్ క్వశ్చన్, ఆయుర్వేదంలో మిల్లెట్స్ని ఇన్ఫీరియర్ గ్రెయిన్స్ అంటారు, ఎందుకు? వాళ్ళు రీసెర్చ్ చేయలేదు. 30 seconds కూడా అక్కలేదు సార్, 1 second చాలా మీకు ఆన్సర్ ఇవ్వడానికి. ఓకే, మిల్లెట్స్ తినడం వల్ల బాడీలో కాన్స్టిపేషన్ పెరుగుతుంది. తప్పు. మీ 3 దశాబ్దాలుగా కాన్స్టిపేట్ అయిన వాళ్ళందరినీ 3 వారాల్లో బాగు చేశాం మేము. ఇది 30 secondsలో ఆన్సర్ చేశాను. 3 దశాబ్దాలుగా కాన్స్టిపేషన్ అంటేనే నవ్వొస్తాను సార్. ఉన్నారమ్మా, ఐ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మా క్లినిక్లో రోజు అదే పని. యాక్చువల్లీ వాళ్ళకి ఎలా కక్కస్ చేయాలని కూడా నేర్పించి పంపిస్తూ ఉంటాను. మలాసనం అని ఉంది, బొటన వేళ్ళ మీద కూర్చొని కక్కస్ చేస్తే ఈజీగా అవుతుంది. మీరు వెస్ట్రన్ టాయిలెట్లో కూర్చొనే మీకు రోగాలు ఎక్కువ అవుతున్నాయి. సో అది కూడా చెప్తుంటాను. దిస్ ఇస్ బియాండ్ 30 seconds. గాయిటర్ అనే వ్యాధి ప్రబలుతుంది మిల్లెట్స్ తింటే. కాదు, ఇది ఒక చిన్న కథ చెప్పాలి మీకు. 30 secondsలో చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ వెళ్ళాడు, ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా అనుకుంటాను. అక్కడ కొంతమంది ఒక పల్లెలో గాయిటర్ అంటే ఈ థైరాయిడ్ చుట్టుముట్టు గడ్డలు పెంచింది, దాన్ని చూసి ఏం తింటున్నారు మీరు అని అడిగాడు. ఫోనీ మిల్లెట్ అని అన్నారు వాళ్ళు. దాంతోపాటు వాళ్ళు మాంసం తింటున్నారు, అది చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. వెనక్కి వెళ్ళి ఇంగ్లాండ్లో పేపర్ రాశాడు, మిల్లెట్స్ ఆర్ గాయిటర్జినస్ అని. మేము సామెలు తినిపించి హార్మోన్ ఇంబ్యాలెన్స్ సంబంధించిన గాయిటరు, థైరాయిడ్ ప్రాబ్లము అన్నీ బాగు చేశాము లక్షల మందికి. ఎస్. సో అది కేవలం ఒక అతను చేసిన తప్పుడు రాత వల్ల. తప్పుడు రాత కాదు, అది అపప్రచారం. ఎప్పుడో చేసింది అది 1990sలో. సో ఇక్కడ దాన్ని నుంచి అది నమ్మద్దు. మిల్లెట్స్కి అపప్రచారం కోసం వాడుతున్నారు. రైట్ సార్. బ్లీడింగ్ డిజార్డర్స్ దగ్గర నుంచి, గట్ డిజార్డర్స్ దగ్గర నుంచి, కోలాన్ డిజార్డర్స్ దగ్గర నుంచి, ఐబిఎస్, క్రాన్స్ డిసీజ్, ఇవన్నీ మిల్లెట్స్ మాయం తింటే మాయం ఓవు ఎక్కువ అవుతాయి అన్నది. మాయం చేశాము వేల మందికి. క్రాన్స్ డిజార్డర్ కూడా మాయం ఆఫ్ కోర్స్ చేశారు. క్రాన్స్, గుదద్వారం క్యాన్సర్ కూడా బాగు చేశాము. వండర్ఫుల్. మిల్లెట్స్ తింటే ఇమ్యూనిటీ డిప్లీట్ అయిపోతుంది బాడీలో. అబ్సల్యూట్ నాన్సెన్స్. ఇమ్యూనిటీ కరోనాలో అందరికీ మా మిల్లెట్స్ కషాయాలు తాగించి చేతులు కడుక్కోకుండానే ఇలా తిరిగిన వాళ్ళు ఉన్నారు. వావ్. నేను అందులో మొదటి వాడిని. వేల మందికి గ్లౌస్, మాస్క్ లేకుండా బాగు చేశాను. నో వ్యాక్స్. సూపర్. అసలు సప్తపత్ర కషాయాలని, అంటే అవన్నీ ఎయిర్ బార్న్, వాటర్ బార్న్, ఇవన్నీ కంటాజియస్ డిసీజెస్ అంతా ఉన్నాయి కదా సార్. అన్నీ ఉన్నా లోపల గట్టిగా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. సో ప్రతిరోధక కణాలు నీ దేహంలో పారాడుతూ ఉంటే ఎన్ని కంటాజియన్స్, ఎన్ని యాంటీజెన్స్ వచ్చినా మన దేహంలో యాంటీబాడీస్ ఉంటాయి. అదే సప్తపత్ర అదే కషాయం. ఇమ్యూనిటీ. అదే ఇమ్యూనిటీ డిప్లీట్ అవ్వదు, పెరుగుతుంది మిల్లెట్స్ తింటే అంటున్నారు కరెక్ట్. మీరు. ఎందుకంటే ఆ ఆరోగ్యం మీ పొట్టలో నుంచి రావాలి. ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసేదానికి కావాల్సిన మైక్రోబియల్ అసోసియేషన్ మీలో ఉంది కాబట్టి ఎప్పటికీ మీకు ఇబ్బంది రాదు.
మిల్లెట్స్ని సరిగ్గా వాష్ చేసుకోకుండా నానబెట్టకుండా తింటే లేనిపోని రోగాల్ని మీరు ఒంటి మీదకి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అంత పెద్ద రోగాలు ఏం రావు, పొట్టలో మంట అవుతుంది నానబెట్టకుండా తింటే. కడుక్కోకుండా తినడం అనేది అది అందరూ ఎవరైనా ధాన్యం కడిగే నానబెడతారు. అంటే సరైన పద్ధతిలో ఎలా తినాలో చేత కాకపోతే ఇట్ ఇస్ మోర్ డేంజరస్ రాదర్ దాన్. అఫ్ కోర్స్ ఈ ప్రెసెంట్ జొమాటోలో ఆర్డర్ చేసుకునే సమాజాలకి నానబెట్టాలనే కనీస ప్రజ్ఞ ఉండాలి. చాలా సున్నితంగా చాలా గట్టిగా చెప్పారు సార్. రైట్, ఫైనల్ పాయింట్ సార్. మిల్లెట్స్లో ఫైటేట్స్ అనే ఒక కెమికల్స్ ఉంటాయి. ఫైటిక్ యాసిడ్ మిల్లెట్స్లో ఇవి చాలా harmful. తక్కువ ప్రమాణంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రమాణంలో ఉండేది డైకాట్స్లో ఉంటుంది, అంటే పప్పులు బేడలు. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ సపోజ్ టు సోక్. పప్పులు బేడల్ని బాగా నానబెట్టి నీళ్ళని కడగాలి. 3-4 సార్లు కడిగితే ఫైటిక్ 18 పట్లు తక్కువ ఉంది మిల్లెట్స్లో. అంటే మిల్లెట్స్లో ఒక్కసారి మీరు నీళ్ళలో అలా కడిగి పారేస్తే అయిపోయింది, ఒక్కసారి కడిగి చాలు. సోక్ Of course, చేసుకోక్కర్లేదు. సోక్ చేయాల్సిన అవసరం లేదు, 2 సార్లు అలా కడిగితే అయిపోతుంది. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి మేము చెప్తూ ఉంటాము 2 సార్లైనా ఇప్పుడు కడగడం is కడగడం mandatory, is sir. నానడానికి నానబెట్టే time ఉండకపోవచ్చు. నానబెట్టేదానికి 8 గంటలు అది వేరే విషయం. కడిగేది అంటే ప్రతి రైట్ ప్రాసెస్ ఏంటి? నానపెడితేనే దాని యాక్చువల్ కంటెంట్ లేదు లేదు, వాష్ చేస్తే చాలు ఆ ఫైటిక్ యాసిడ్ మాయమైపోతుంది. వండర్ఫుల్. సో నానబెట్టి వంట చేసుకోవటం వేరే విషయం. ఎందుకు, మనకు మిల్లెట్స్లో ఫైబర్ ఉంది, పీచు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి ఆ పీచు పదార్థం వికసించాలంటే నీళ్లు లోపలికి వెళ్ళాలి. జలీకరణం అంటారు, హైడ్రేషన్ ఆఫ్ ఫైబర్ జరగకుండా అది ఉడకవు అన్నమాట. సో మీరు బియ్యంలాగా నీళ్ళల్లో వేసి బాగా కడిగి మిల్లెట్స్ని కుక్కర్లో వేసి 5 విజిల్స్ వేసేసి పైన ఉడికినట్టు ఉంటుంది, తింటారు. గాట్ ఇట్. కానీ లోపల ఉన్న పీచు పదార్థం నానలేదు, ఉడకలేదు. అందుకు మీకు వేడి అనిపిస్తుంది, నొప్పి అవుతుంది, అలాంటివి సో జరుగుతుంది. వాటర్ సాల్యుబుల్ ఫైబర్స్ ఉండడం వల్ల వాటర్ లో నానబెట్టాలి అన్నది మీరు చెప్తున్న అతి పాయింట్. ముఖ్యం, అతి ముఖ్యం అది, అతి ముఖ్యం అది. సో నానబెట్టడం వేరే, కడగటం వేరే. రెండిటికి 2 సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. 2 కారణాలు ఉన్నాయి, 2 వైజ్ఞానికమైన అంశాలు ఉన్నాయి. కడగటం వల్ల ద సో కాల్డ్ యాంటీ న్యూట్రియంట్స్ అంటారు. ఫైటిక్ యాసిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద యాంటీ యాంటీ న్యూట్రియంట్, రైట్ సార్. దాన్ని ఈజీగా తీసేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరికీ ఇబ్బందులు అవుతున్నది మీరు పప్పులు బేడల్ని నానబెట్టి కడగకుండా వండుకుంటున్నారు. ఈ కుక్కర్ వచ్చిన తర్వాత అందరికీ అదొక కర్మ. మీరు పప్పులు బేడలు ఇప్పటికీ కంది బేడలు కానీ, పెసలు కానీ, మినుములు కానీ ఖచ్చితంగా 30 minutes సోక్ చేసి వాష్ చేసి కుక్ చేస్తాం సార్. 30 minutes చాలదమ్మా. యాక్చువల్లీ ద్విదళ బీజ ధాన్యాలకి మినిమం 3 గంటలు కావాలి. అంటే మీరు పప్పు చేసుకుంటున్నారు, నానబెట్టడం లేదు, అందుకే మీకు ప్రాబ్లమ్స్. సో మేము మిల్లెట్స్ నానబెడతాము, పప్పు బేడలు నానబెడతాము, హ్యాపీగా వండుకుంటాం. ఇంతవరకు ఒక్కరోజు కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు 67 ఏళ్ళు, ఒక్క డాక్టర్ని ఇంతవరకు చూడలేదు నేను. ఏదో దెబ్బలు యాక్సిడెంట్లు అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్రజ్ఞ తప్పిపోతే వెళ్తాం మేము, అంటే ఎవరైనా తీసుకెళ్ళే హాస్పిటల్. అదర్వైజ్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మెడిసిన్, అబ్సల్యూట్లీ జీరో నీడ్. రెస్పిరేటరీ డిజార్డర్స్ దగ్గర నుంచి ఎనీ డిజార్డర్ మాకు 108 ప్రోటోకాల్స్ రాసాం పుస్తకంలో, సిరిజీవనం అని. క్యాన్సర్లు ఇంక్లూడింగ్ రేర్ డిసార్డర్స్, షిజోఫ్రీనియా అలాంటివి కూడా బాగు చేసుకోవచ్చు. బాగు చేశాం. చేశారంటున్నారు. 100 మంది మా క్లినిక్లో 100 మంది వస్తుంటారు. వండర్ఫుల్ సార్. సార్ ఇలా మాట్లాడుతూ ఉంటే మేబీ ఆ పుస్తకం మొత్తం కూడా మీరు మాట్లాడితే వినాలనిపిస్తుంది, కానీ అంత టైం అయితే సపోర్ట్ చేయదు. కాబట్టి వన్ ఫైనల్ ఆ కంక్లూజన్. పుస్తకం మీకు మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అచ్చా, నేను పర్సనల్గా ఒకటి కొనుక్కొని ఇప్పుడు చూస్తాను. మరాఠీ, తెలుగు, కన్నడ, తమిళ్, ఒడిస్సా అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది. అందరూ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. షూర్ సార్. సార్ వన్ ఫైనల్ వర్డ్ టు ది పబ్లిక్. మిల్లెట్స్ని రెగ్యులర్ లైఫ్లో భాగం చేసేసుకోవడం ఈజీ ఎలా చేస్తారో చెప్తే అప్పుడు మీరు అనుకున్న ఆ గోల్ అందరం రీచ్ అవుతాం. అందరూ అవుతారు, ఇప్పుడు కాకపోతే రేపు, ఎందుకంటే అందరికీ రోగాలు ఉన్నాయి. ఒకప్పుడుతో పోలిస్తే చాలా అవేర్నెస్ వచ్చింది. నానబెట్టడం అతి ముఖ్యం. అంబలి చేసుకొని తాగటం అలవాటు చేసుకోండి, రోగాలన్నీ దూరం అయిపోతాయి.
అంటే ఓపిక కావాలి. వంటిండ్లని భక్తితో గౌరవంతో చూసుకోవటం మీ ప్రజ్ఞలోకి రావాలి. ఇది అతి ముఖ్యం. అప్పుడే నిజమైన ఆరోగ్యం. సో వంట చేసే వాళ్ళని గౌరవించండి. వంట రాకపోతే నేర్చుకోండి. వాళ్ళ కింద అసిస్టెంట్గా పనిచేయండి. అంటే భర్తలందరికీ నేను చెప్పేది భార్య కింద అసిస్టెంట్గా పనిచేయండి కొద్ది రోజులు. చెప్పింది వినండి, చేసేది ఎట్లా అని నేర్చుకోండి. వంట చేయటం ప్రతి మనిషికి అతి ముఖ్యం. ప్రతి ఒక్కరూ వంట నేర్చుకోవాలి. వంటింటికి వెళ్ళండి, వంటింట్లో టైం గడపండి. ఓపిక వస్తుంది. ఓపికతోనే జీవనం గడపాలి. బాగుంది సార్ వినడానికి. ఇది యాక్చువల్లీ అదే కంక్లూజన్ క్వశ్చన్ సార్, బట్ ఇది ముందర యాడ్ చేయడానికి ఒక క్వశ్చన్ గుర్తొచ్చిందని అడుగుతున్నాను సార్. జనాల్లో కూడా ఇన్ని డైట్లు వచ్చేసిన తర్వాత కన్ఫ్యూజన్, వీరమాచినేని డైట్ వర్సెస్ కాదర్వల్లి డైట్ వర్సెస్ మంతెన డైట్ వర్సెస్ కీటో డైట్ వర్సెస్ జిఎం డైట్ వర్సెస్ ఇలా 106 రకాల డైట్స్ ఉన్నాయి. నాది డైట్ కాదు, నాది ఆహారం, జీవన శైలి. సో వేరే వాళ్ళందరూ డైట్లు చేసుకుంటున్నారు, చివరికి అందరూ ఇక్కడికే వస్తారు. అదే యాజ్ సింపుల్ యాజ్ దట్. నాది మూల ఆహారం, దేవుడిచ్చిన ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం. ఇది చాలా సింపుల్గా. మిగిలిన వాళ్ళది ఫాలో అవ్వాలని అవ్వకూడదని మీరేం కామెంట్ చేయరు? అదంతా ఎవరెవరు ఇష్టం. అందరూ ఇక్కడికే వస్తారు, ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. దట్స్ ద కాన్ఫిడెన్స్. వండర్ఫుల్ సార్, ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. మిల్లెట్స్ గురించి నిజంగా తెలిసింది కొంత, కానీ మీతో కాన్వర్జేషన్ అయిన తర్వాత తెలుసుకున్నది ఎక్కువ. ప్లస్ మిల్లెట్స్ తినడం వల్ల సొంతంగా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్స్కి మంచిది కాదు, ఏకంగా సాక్షాత్తు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం అన్నది ఈ కాన్వర్సేషన్లో నాకు అర్థమైన మాట. వచ్చే తరాలకు భూమండలాన్ని అద్భుతంగా పరివర్తన చేసి ఇవ్వగలిగే ఏకైక సిరి మార్గం మిల్లెట్స్. Thank you so much to the Millet Man of India. Thank you so much. It was so good talking to you.